ఆంధ్రప్రదేశ్లో బరితెగించిన రాజకీయం నడుస్తుంది. ఇదివరకు కుల సంఘాల మీటింగులకి ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఎవరైనా ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు గెస్టులుగా వచ్చేవాళ్ళు. కానీ ఆ గెస్టుగా ఆ కులానికి సంబంధించి ఒక అభినందన చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు, కానీ రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చి వాడిని దించేద్దాం వీడిని దించేద్దాం అనేవాళ్ళు కాదు. కానీ ఈ మధ్యన కుల సంఘాల మీటింగుల్లో ఇటు అభిమానులు అటు అభిమానులు పోగైపోయి చివరికి దాన్ని రాజకీయ సమావేశాలకు ఒకరికొకరు కొట్టుకునే స్థితికి దిగజార్చుకుంటున్నారు. చివరికి తమ కులపు కార్యక్రమానికి వేరే కులపు వాళ్ళని పిలిపించుకుని తన్నుకునేటటువంటి స్టేజ్ ఎందుకు పిలుస్తున్నారు నవతలు, దీనికోసం తన్నుకునే స్టేజీలకు వచ్చినాయి. చివరికి గుళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాల దగ్గర ఇట్లా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు. మసీదుల దగ్గర ఈ స్టేజ్కి చేరుకుంది, చర్చిల దగ్గర చేరుకుంది. ఓవరాల్గా ఇందుగలడందు లేడని సందేహము వలదు అంటూ శ్రీహరి గురించి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెప్పినటువంటి వ్యవహారం ఒక ఎత్తు అయితే, ఇవాళ రోజున ఇందుగలడందు లేదు అని రాజకీయం అనేటువంటిది ప్రతి చోట చర్చిల్లో మసీదుల్లో గుళ్ళల్లో ప్రతి చోట కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నారు రాజకీయ నాయకులు. వీళ్ళు అక్కడికి వెళ్ళడం అడ్డుకునేవాళ్ళు అని, లేకపోతే అంటే అక్కడ అప్పటిదాకా ఓన్లీ ప్రార్థనలకే పరిమితమైన వాళ్ళు, ఓన్లీ పూజలకే పరిమితమైనటువంటి వాళ్ళు, ఓన్లీ చర్చిల్లో ప్రార్థనలకు పరిమితమైనటువంటి వాళ్ళు, వాళ్ళలో ఒక వర్గం ఇటు ఒక వర్గం అటు అయ్యి అప్పటిదాకా మతంగా ఏకమైన వాళ్ళు పార్టీలుగా విడిపోయి కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. దారుణమైన అసహ్యకరమైన స్థితికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం మారిపోయింది.